వచ్చి లక్కీ నేను బ్రష్ చేసాము. లక్కీకి కొంచెం బతిమాలను ఒక 5 minutes వీడియో తీయమంటే తీస్తున్నాడండి. ఫుల్ వీడియో తీయడానికి రావట్లేదు కదా, ప్రాబ్లం అవుతుంది కదా, అందు గురించి లక్కీతో తీయించుకుంటున్నానండి. మా ఇంట్లో అయితే ఇలా చిందరవందరంగా ఉంది. నైట్ వీడియో తీసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకా తీయాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి వీడియో తీయడము. ఓకే, మనం చాయ్ చేద్దాము. చాయ్ తాగడం అయితే అయిపోయిందండి. పాలు నిన్న ఫ్రిడ్జ్ ఆన్లో లేదు, ఫ్రిడ్జ్ జరిపారు పెయింటింగ్ వేసేటప్పుడు. ఫ్రిడ్జ్ ఆన్లో లేదు, ఉన్న పాలు మొత్తం పాడైపోయాయి. మళ్ళీ పాల ప్యాకెట్ తెప్పించి మళ్ళీ చాయ్ పెట్టి తాగాను. లక్కీకి 2 డ్రెస్సులు ఉన్నాయండి, స్కూల్ డ్రెస్సులు. అయితే ఒక డ్రెస్ మార్చిపోయిందంట, టీచరు వేరే డ్రెస్ వేసుకొని రమ్మని వాష్ చేసుకొని రమ్మా, వాష్ చేయమను మీ మమ్మీని అని చెప్పిందంట. అన్నది ఇంకో డ్రెస్ ఎక్కడ ఉందో వెతుకుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ టీ తాగారా? నేను మిమ్మల్ని అడగడమే మర్చిపోతున్నానండి. నా పిచ్చి నాకే తగులుకుంది. ఎప్పుడు ఈ గందరగోళం నుంచి బయటపడతానా అన్నట్టు ఉందండి. నాకైతే చాలా హెడేక్ వస్తుంది. మొన్న నుంచి సబ్బు గురించి వెతుకుతున్నాను, బట్టలు ఉతకడానికి కొన్నైనా ఉతికేద్దాము అనేసి. ఇప్పుడు దొరికిందండి సబ్బు. ఇప్పుడు బట్టలు ఎతకాలి, లక్కీ స్కూల్ డ్రెస్ ఎతకాలి. ఇంకో డ్రెస్, ఒక డ్రెస్ అయితే మాసిపోయింది. 2 డబ్బులు తీసుకున్నానండి డ్రెస్సులో. లక్కీ డబ్బులు ఏడేసినావు? డబ్బులు వేసినావా? నీకు స్కూల్కి వెళ్ళావా? ఇట్లా పట్టుకో, నువ్వు ఇది పట్టుకొని నేను స్కూల్ డ్రెస్ ఎత్తుకుతా. ఇంకోటి అది మాసిపోయింది కదా, అట్లా పెట్టకరా, ఊకే తీయకు. పెట్టు లక్కీ, ఉండలేని పైసలు అన్ని తీసుకొని పోయి చాక్లెట్ కొనుక్కొని వస్తున్నావు కదా లక్కీ నువ్వు. నువ్వు పట్టుకో, ఇది పట్టుకో, నేను స్కూల్ డ్రెస్ ఎత్తుకుతా. స్కూల్ డ్రెస్ ఏదైనా ఉండాలి చూసిన కొత్తది, పాతది కాదు. టై నాకు తెలీదు, టై సంగతి అసలు. ఇప్పుడు స్కూల్ డ్రెస్ సంగతి తెలీదు, స్కూల్ డ్రెస్ ఏ మూటలో ఉందో తెలీదు. వస్తుంది ఇక సివిల్స్ ఎక్కడ పడుతున్నావు? అట్లా ఉండు, నీ సైడ్ పెట్టుకోరా. ఏంటి నా సైడ్ పెట్టుకుంటే నిండా పడుతుంది. హలో అండి, కిచెన్ రూమ్లోకి వచ్చాను. దీనిలో లైటింగ్ సరిగా ఉండదు, అందు గురించి నేను వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు వీడియో తీయనండి. కానీ తీద్దాము, ఎంత వస్తే అంత వచ్చిందని చెప్పేసి కిచెన్ రూమ్లోకి వచ్చాను. పాలు పెట్టి కాఫీ వేసి బియ్యం పెడతానండి. ఈ కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం పెడితే మాకిద్దరికి సరిపోతుందండి. కూర ఏం చేయనండి, పచ్చడి ఉంది. ఆ పచ్చడితోనే తిందామని అనుకున్నాము ఇద్దరము. లక్కీ నేను సరే మమ్మీ తింటాను అన్నాడు. సరే అని చెప్పేసి లైట్ కలిపేసి పెట్టేస్తే అయిపోద్దండి. స్కూల్ కూడా ఏం చేస్తాము, పరిస్థితులు వాళ్ళైనప్పుడు ఎలా వాళ్ళు ఉండాలి కదండి, అంతే కదా. మా పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు. ఏదో బ్రతుకుతున్నామా అంటే బ్రతుకుతున్నామండి, అంతే ఏదోలాగా. క్లారిటీగా కనిపించదు, ఒక 5 minutes అండి, ఏమనుకోవద్దు. బియ్యం కడుగుతున్నాను. బట్టలు చాలా ఉన్నాయండి ఉతకడానికి. డైలీ వర్క్ నడుస్తుంది కదా, దానివల్ల బట్టలు ఉతకట్లేదు నేను.
అంటే వాటర్ రావట్లేవండి 1 వీక్ నుండి. దాని గురించి మళ్ళీ నేను స్నానాలు బట్టలు అనేసరికి మళ్ళీ నీళ్ళన్నీ సరిపోవు అని చెప్పేసి, అంటే తెచ్చే వాళ్ళు కూడా లేరు, నాకు మళ్ళీ తేయడానికి రాదు కదా, అందుకని బట్టలు ఉతకడం మానేశాను 1 వీక్ నుంచి. ఇప్పుడు నాకు చాలా బట్టలు అయ్యాయండి. అన్ని బట్టలు ఉతికేలోపు నేను చచ్చి బ్రతుకుతాను. ఇంకా ఎలా ఉతకాలి ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. నేను గంజ ఉంచానండి, కుక్కర్లో పెట్టేస్తాను అన్నము. నాకు అంత ఓపిక ఉండదండి. ఏమైనా తిట్టుకోండి, నేను ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. నాకు అంత ఓపిక ఉండదండి. అన్నం ఉంచాలి అంటే ఉంచితే మంచిదో ఉంచకపోతే మంచిదో నాకైతే తెలీదు, కానీ నాకు ఏది ఈజీ ఉంటే అదే చేస్తాను అంతే. ఈ ఇంటి వరకు ఎప్పుడు కంప్లీట్ అయ్యొద్దో, నాకు ఈ పిచ్చి ఎప్పుడు తగ్గిద్దో నాకు అర్థం కావట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మొత్తానికి పాలు పెట్టేశాను. ఇదిగోండి చూడండి, దీంట్లో ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో అన్నం పెట్టేశాను. పాలు వేడైపోయండి, కాఫీ పౌడర్ కలపాలి, కాఫీ తాగుతాము. లక్కీకి బిస్కెట్ తెమ్మని పంపించానండి. ఇప్పుడు పంపిస్తే 1 సంవత్సరం వస్తాడు. తను అంత లేజినెస్, చాలా అసలు లేజినెస్ ఎక్కువ అండి. ఫాస్ట్గా చేద్దాం పని అని అనుకోడు, చాలా లేట్గా చేస్తాడు ఏ పని చెప్పినా కూడా. సామాన్ అంతా ఖాళీ చూసారా, అన్ని సామాన్ సర్దేశాను. దీనికి మొత్తం రుద్దేసి ఎప్పుడైతే ఏమో తెలీదు. ఓకేనండి, నేను కాఫీ తాగుతాను. అది ఇందాక ఫ్రంట్ కెమెరా పెట్టానండి, అందు గురించి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఇటు తిప్పాను. స్కూల్ డ్రెస్ పెట్టినట్టు నాకు గుర్తు, నేను ఎక్కడ పెట్టానో ఏమో నేను అనిపిస్తున్నాను. నాకు కనిపించట్లేవు. మరి కనిపించాలి కదా లక్కి, కెమెరా అది వీడియో మంచిగా తీయాలి కదా లక్కి, ఎంత ఇబ్బంది అవుతుంది. మంచిది తీయాలంటే ఒకటి కళ్ళదాన్ని తీసుకోవాలి. అబ్బా, ఏం మూటలో ఉందో నాకు కనిపిస్తలే, కూర్చురామా కిందికి. మూటలు చూడండి, మా మూటలలో ఉన్నాయనుకుంటాను. డ్రెస్ స్కూల్ డ్రెస్ ఉంది, నేను పెట్టిన. మమ్మీ అదే స్కూల్ డ్రెస్, అదిగో అదే నాకు సరిగా చూడు, సరిగ్గా ఈ వీడియో సరిగ్ది, నేను ఎత్తుకుతా కదా. మన క్రిస్మస్. మమ్మీ పెద్ద సంచులు ఉంది చూడు. ఈ పెయింటింగ్ వేయడం ఎప్పుడైపోతుందో, నాకు ఈ బాధ ఎప్పుడు తప్పుతుందో ఏమరా. బియాదా పేదాన్లు ఏంది చిరాకు ఊరికి. ఈ 3 రోజుల బట్టలు ఎత్తుకోలేక చచ్చిపోతున్నా. అన్ని కష్టాలు అన్నీ ఆడవాళ్ళకే ఉంటాయండి, మగవాళ్ళకి ఏవి ఉండవు. అయినా మా దగ్గర మగవాళ్ళు ఎవరు లేరులే కానీ. సినిమా లేడా, భాషమామ లేడా? భాషమామ సినిమా వచ్చి మన ఇంట్లో ఉంటారు, మనకేమన్నా సాయం చేస్తారు. మమ్మీ నీది ఇట అంటున్నావు. ఊపకు మరి కెమెరా, ఊపకు, కదిలించాక ఎప్పుడు కదిలిస్తూనే ఉంటావు. మమ్మీ వాళ్ళు వస్తుర్రు. మమ్మీ ఎవరు వస్తున్నారు? బూచోళ్ళు లేదు, గీచోళ్ళు లేదు. వాళ్ళు ఏం చేస్తారు వచ్చి?
పైసలు అడుగుతాడు. తొక్క అడుగుతారు. 2 రూపాయలు ఇచ్చి పంపిద్దాం. ఇక్కడ మన దగ్గర నా గతి లేవు. 2 రూపాయలు ఇచ్చి పంపిద్దాం అన్న. 2 రూపాయలు నా దగ్గరనేయా ఉంటాయి మళ్ళా డబ్బులు లేవా? లేవు. ఇయ్యనండి నాకే అది కావాలి. వాళ్ళకింది ఇచ్చే తొక్క. అమ్మయ్య ఇదిగోనండి దొరికింది. లక్కీ స్కూల్ డ్రెస్ దొరికింది. ఓకే మేము రెడీ అవుతామండి. కట్ చేయి. లక్కీ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఇందాక బట్టలు ఎతికి పట్టుకున్నాం కదా, రెడీ అయ్యాడు. వ్యాన్ వచ్చేసింది. ఇంకా లక్కీని రెడీ చేసి స్కూల్కి పంపించేసానండి. బట్టలు 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి ఉతకలేదు. బట్టలు ఉతికేసాను. ఈలోపు అప్పటి నుంచి వీడియో తీస్తున్నాను కదా, ఆ టైంలో ఇంత పని చేసేసానండి. ఇంకా వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను, ఇంకా రావట్లేదండి. వాళ్ళు హ్యాపీగా కూర్చొని అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసండి ఇక్కడ నేను పడే కష్టాలు తెలియదు. ఇంట్లో ఎంత చిందరబందరంగా ఉందో ఒక్కసారి చూడండి. అలా ఉంది గలీజ్. ఇదిగోండి బెడ్ పాడైపోతుందని చెప్పేసి దానిపైన సాపేసేసాను. ఆ ఫ్రిడ్జ్ ఏమో వెనక సైడ్ వంగిపోయింది. ఆ ఫ్రిడ్జ్కి స్టాండ్ ఇవ్వమంటే ఆ కంపెనీ వాడంటాడు అది స్టాక్ లేదు అని చెప్పేసి వాడు సరిగ్గా ఇవ్వట్లేదు. అసలు నాకు దొరికే వాళ్ళందరూ ఇలాగే దొరుకుతారండి, నా దరిద్రం కాకపోతే. అసలు ఏంటో ఏంటో అసలు అర్థమే అవ్వట్లేదండి నాకు. చూడండి మిషన్ ఏమో అలా మూసుకుపోయింది. నేను ఎలా కుట్టాలండి, ఎలా బ్రతకాలి? ఇలా పని ఆపేసుకొని మధ్యలో కూర్చుంటే డబ్బున్న వాళ్ళకంటే ఎన్ని రోజులు ఆపినా అలా చేసుకుంటూ ఎన్ని రోజులు చేసినా కూడా వాళ్ళకి కుదురుతుంది. నాలాంటి వాళ్ళకి ఎలా కుదురుతుందండి? ఫాస్ట్గా చేస్తారేమో అని అనుకుంటే వాళ్ళేమో ఇలా చేస్తున్నారు. ఎక్కడివక్కడ ఉన్నాయండి. చిరాకు వస్తుంది, చాలా చిరాకు వస్తుంది నాకు. పిచ్చిలు వస్తుంది అసలు. బట్టలు ఆరేసుకోవడానికి తాడు తెంపేశారు. డోర్లకు కూడా వేసారండి పెయింట్. బట్టలు ఆరేసుకోవడానికి తాడు లేకపోతే కట్టెలు నాటినవి ఉంటాయి కదండి దడికి, ఆ కట్టెలకి అక్కడొకటి అలా వేసుకుంటాను. ఆరేసాను మొత్తము. నాకు ఎప్పుడు ఈ పని అయిపోద్దో, ఎప్పుడు నేను పని చేసుకోవాలో నాకు పిచ్చి లేస్తుందండి అసలు. గెడ్డ పెయింట్ ఇలాగే ఉందనుకుంటున్నారా? వర్క్ ఉంటుంది కదండి, మళ్ళీ పెయింట్ పడుతుంది ఏమో. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలేమో. నిన్న కూడా కొంచెం చేశాను. నేను కూడా లపం పెట్టానండి. ప్రతి పనిలో తల దూరుస్తానండి నేను. మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న కటింగ్ కూడా చేసేదాన్ని. మా నాన్నకి, మా తాతకి, మా లక్కీకి నేనే చేసేదాన్ని. మా ఆయన ఉన్నప్పుడు కూడా గడ్డం కూడా నేనే కటింగ్ చేసేదాన్ని అండి. అన్ని పనుల్లో తల దూరుస్తానండి. అన్ని పనుల్లో నేను చేయాలి అనుకుంటాను. ఇంట్రెస్టింగ్ బాగుంది. కాకపోతే దేవుడు ఇలాంటి లోపం ఒకటి పెట్టేశాడు కదండి, ఏది చేయలేకపోతున్నాను. అంటే వాతావరణం కూడా ఈరోజు మనకు అనుకూలంగా లేదండి. ఎలా ఉందంటే మబ్బు ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది. ఇలా ఉంది వాతావరణం పరిస్థితి. వాతావరణం పరిస్థితి ఇదండి. ఇదిగోండి బట్టలు అలా ఆరేసాను. ఎక్కడ పడితే అక్కడొకటి ఇక్కడొకటి ఆరేసాను. ఎలా కనిపిస్తున్నానండి? బాగా కనిపిస్తున్నానా? వెల్కమ్ టు మై ఛానల్ అండి, బి సుజాత 7685. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వర్కర్స్ అండి. వర్కర్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. కానీ వాళ్ళు రావట్లేదండి. సిటీలో హైదరాబాద్లో అయితే 9 వరకు వచ్చేస్తారు. ఇది ఊరు కదండి, మనం వాళ్ళ కాళ్ళు మొక్కాలి, అయితే కానీ రారు. డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళు మొక్కాలండి మనము. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి.
ఎక్కడ పని అక్కడ, అక్కడ పని అక్కడ అంతా ఉందండి. అంతా చిరాకు వస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేశారా, టీ తాగారా? నేనైతే టీ తాగేసానండి. ఇంకా టమాటా పచ్చడి చేశాను, అదే తినాలి. కడుపులో మండినా, కాళ్ళలో మండినా, ఎక్కడ మండినా కూడా అదే తినాలండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఓకేనండి, ఈరోజుతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ వస్తానండి. ఇదిగోండి పెయింట్ ఇది తెచ్చానండి. అందరిలాగా నాకు రఫ్ మనే అంటే చూడంగానే కళ్ళు మెరిసేలాంటి పెయింట్ నాకు నచ్చదండి. అందు గురించి ఇలా గ్రే కలర్లో కొంచెం సిమెంట్ కలర్లో తెచ్చాను. అంటే ఇన్సైడ్ మాత్రం 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి లైట్ ఎల్లో అండ్ ఇంకొకటానికేమో లైట్ పింక్ తెచ్చాను. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు చేస్తారో ఏమో చూద్దాము. జస్ట్ వెయిట్ అండ్ సీ అండి. దేనికైనా ఓపిక ఉండాలి కదండి. ఓపిక లేకపోతే పని చేయలేమండి. కూర్చున్నాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ని కొంచెం వాచ్ చేయండి. టైంపాస్ కానప్పుడు అలా అలా చూసేయండి అంతే. నాకు వాచింగ్ అవర్స్ పెరుగుతుంది, మీకు అలా టైంపాస్ అవుతుంది, అంతే కదండి. ఓకేనా, బాయ్. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. ఈరోజు నేను ఫుల్ వర్క్లో పడి నేను వీడియో తీయలేదండి. చేసా, తను సరిగ్గా చేయకపోతే ఇంకా నేనే కొంచెం ఒక గోడకి వేసాను. పెయింట్ అవడం లేదండి, అది కంప్లీట్ అవ్వట్లేదు. నేను ఈరోజు మా అమ్మ శారీ కట్టుకున్నాను. ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఒక్క రూమ్ మాత్రమే అయ్యింది. 2 డేస్ నుంచి చేస్తుంటే ఒక రూమ్ అయింది, లప్పం పెట్టడం మాత్రము. ఇంకా గోడలు చూడండి సగం సగం ఎలా ఉన్నాయో. అదిగోండి, ఆ రూమ్ ఒకటి కంప్లీట్ అయ్యింది, అవతల రూము. ఇంకా కిచెన్ ఉంది, ఇంకా కిచెన్ రూమ్ ఉందండి. అలాగే ఎక్కడ సామాన్లు అక్కడే. ఇదిగోండి అంత గందరగోళంగా ఉన్నాయండి. మూటలు కట్టేసి పెట్టేశాను బట్టలన్నీ. ఇంకా బీరువాలో సామాన్ అయితే సర్దలేదు. దీంట్లో ఇదిగోండి లప్పం ఈ రూమ్లో కంప్లీట్ అయింది. లప్పం ఓన్లీ ఈ ఒక్క రూమ్లో మాత్రం కంప్లీట్ అయిందండి. ఇదిగోండి నీట్గా కనిపిస్తుందా? కిందంతా చెత్త చెత్తగానే ఉంది. రేపు వచ్చి బ్రష్ కొట్టేసి పెయింట్ వేసేస్తే కంప్లీట్ అయిపోతుందండి. అంటే ఇంకా ఈ రూమ్లో, ఆ రూమ్లో ఇంకా లప్పం పెట్టాలండి. లప్పం పెట్టేసిన తర్వాత బ్రష్ కొట్టేసేయాలి. ఈ రూమ్లో ఇంకా ఖాళీ ఉంది, మొత్తం ఖాళీ ఉంది కదా, అది మొత్తం లప్పం పెట్టేసి తర్వాత బ్రష్ కొట్టాలి. ఆ రూమ్లో బ్రష్ కొట్టేసేసి పెయింట్ వేసేస్తే అప్పుడు ఫినిష్ అయిపోద్దండి. ఇంకా గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం ఇలాంటి వరకు ఉంటుందండి. ఇంకా తను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఇంట్రెస్ట్తో చేస్తుంటే అయిపోయేదండి పాటికి. అక్కడ కొంచెం కొంచెం ఆగిపోయింది కదండి. ఆ వర్క్ అంతా అలా ఉండేది కాదు. పని చేసే వాళ్ళు ఇంట్రెస్ట్తో చేస్తే బాగుంటుంది కదా. అలా చేయకుండా ఏదో చేసామా లేదన్నట్టుగా ఉంటే ఇలాగే ఉంటుందండి. నాకైతే చాలా చిరాకు వస్తుందండి. ఇంటి నిండా గందరగోళంగా సామాన్ పెట్టుకొని అలా ఉండాలంటే చాలా హెడ్ఏక్ వస్తుంది. ఇప్పుడే నాకు అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. మార్నింగ్ నుంచి వీడియో తీద్దాము అనుకున్నాను, కానీ నేనే పెయింట్ వేస్తున్నాను, లప్పం పెడుతున్నాను. వీడియో తీసే వాళ్ళు లేరు కాదు కాబట్టి ఇంకా వీడియో తీయలేకపోయానండి. అందరికీ థ్యాంక్స్ అండి. 5K అయిపోయారు, బట్ నేను కేక్ మాత్రం కట్ చేయలేకపోయానండి. ఎందుకంటే నాకు కేక్ తెచ్చిచ్చే వాళ్ళు లేరు. నేను వెళ్ళి తెచ్చుకుందాము అని అనుకుంటేనేమో ఇది నాకు ఇక్కడ వరకు ఉంది కదండి, నేను వెళ్ళలేకపోయాను. న్యూ శారీ లాగా అనిపిస్తుందా? ఓల్డ్ శారీ అండి, మా అమ్మది ఇక్కడ ఉంది.
కట్టేసుకున్నాను. పైన కనిపించింది అంటే శారీస్ మొత్తం 3లో కట్టేశాను. బీరువాలో ఉన్నాయి కానీ ఇంకా కొత్త శారీ ఎందుకులే ఇప్పుడు ఈవినింగ్ టైంలో అని చెప్పేసి కట్టుకోలేదు. ఏదో నార్మల్ బాగుందా. పాతవే బాగుంటాయండి, కొత్త వాటికైనా పాతవే బాగుంటాయి. నిజం అండి, అబద్ధం కాదు. అందరూ టీ తాగారా? ఓకే, తాగి ఉంటారు. నేను మాత్రం 3 టైమ్స్ తాగాను ఈరోజు. మార్నింగ్ తాగాను, ఆఫ్టర్నూన్ తాగాను, మళ్ళీ ఇందాక తాగాను. 3 టైమ్స్ టీ తాగానండి. లప్పం పెట్టేసరికి కొంచెం వర్క్ చాలా పెరిగిందండి. ఓన్లీ పెయింటింగ్ అయితే అసలు యాక్చువల్గా ఫస్ట్ అనుకోలేదండి, ఓన్లీ పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను. అనుకునేసరికి అది పెయింటింగ్ వేస్తే ఏమవుతుందంటే గోడలు సాఫ్ట్గా లేవండి. లేకపోవడం వల్ల అది పెయింట్ వేసినట్టుగా అనిపించట్లేదు. అంటే చేస్తున్నాం ఇంకొక 2-3 వేలు ఎక్కువ అవుతాయి అంతే కదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించేసి మళ్ళీ లప్పం పెట్టించి, ఇప్పుడు లప్పం పెడితే నీట్గా ఉంది కదండి, దానిపైన పెయింట్ వేస్తే మంచి అనిపిస్తుంది కదా, అందు గురించని ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ రీస్టార్ట్ చేసామండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే అవర్స్ పెరగనందుకు బాధగా ఉంది, సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఎనీవే హ్యాపీ అండి. అవర్స్ పెరిగినా పెరగకపోయినా మీరు నా వీడియోస్ని చూస్తున్నారని నాకు అర్థమవుతుందండి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ని బట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను చూస్తున్నారు అనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వంట చేయాలండి, అన్నం కూర 2 అయిపోయాయి. డైలీ ఉండేవి, చేసేదాన్ని కాదు. ఈరోజు చేయాలి కానీ చేసే అంత ఓపిక లేదు. ఏమో చూద్దామండి, ఓపిక ఉంటే చేస్తాను, లేదంటే పడుకుంటాను అలాగే. లక్కీని అమ్మ వాళ్ళ ఇంట్లో తినమని చెప్తాను. వెనకాలంతా మరకలుగా ఉంది కదా, అది రేపటితో అది మరకలు కనిపించవండి, నీట్గా కనిపిస్తుంది మనకి. వీడియో క్లారిటీ కూడా సూపర్గా వస్తుంది. ఇదండి విశేషాలు. ఈరోజు విశేషం ఇదండి. ఈరోజు నేను చేసిన పని ఇది. ఎప్పుడు నేను ఎప్పుడు పెట్టలేదండి, ఫస్ట్ టైం అండి నేను పెట్టాను. బాగా పెట్టానా చూడండి, నీట్గా వచ్చిందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా పెట్టానో. సామాన్ ఏమో అటు తిప్పడం ఇటు తిప్పడం చిరాకు వస్తుందండి. అంటే ఈ ఇల్లు కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి ఏమనిపించదు, కానీ చిన్న రూమ్లు ఉంటే చాలా కష్టం కదండి. అంటే విలేజ్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంది, అదే సిటీలో అయితే చిన్న రూమ్లు ఉంటాయి. ఇలా సర్దాలంటే చాలా చిరాకండి. ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకోలేక చాలా ఇబ్బంది అవుతుందండి నాకు. అంటే నా పరిస్థితి వేరు కదండి, అందరిలా ఉంటే నాకేం ఇబ్బంది కాకపోయేదేమో, కానీ దేవుడు నాకు అంటూ ఒక లోపం పెట్టాడు కదా, దానివల్ల ఇలా అవుతుందేమో. నాకైతే బట్టలు కుట్టేవి కూడా ఉన్నాయండి. ఈ పని వల్ల నేను బట్టలు కూడా కుట్టడం ఆపేసుకున్నాను. ఈ పని కంప్లీట్ అయితే కానీ నేను బట్టలు కుట్టలేనండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. దయచేసి నా వీడియోస్ని చూస్తున్నారు అని అనుకుంటున్నానండి. ఓకేనండి, ఇంకా ఏమైనా మీతో మాట్లాడాలండి. ఇల్లు నీట్గా అయ్యాక బాగుంటుంది కదండి, అప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవచ్చండి. నాకు ఎప్పుడెప్పుడు ఇల్లు నీట్గా అవుతుందా, ఎప్పుడు పెయింటింగ్ వేసేద్దామా అన్నంత ఆశగా ఉందండి. కానీ అది మనం అనుకుంటాం కానీ అది అయ్యే టైంలోనే అవుతుంది కదండి, ఇది మాత్రం రియల్, అంతే కదండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. అందరికీ బాయ్ అండి. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.